డియర్ ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ హైదరాబాద్ తెలంగాణ స్టేట్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ ఫర్ టైప్ రైటింగ్ అండ్ షార్ట్ హ్యాండ్ ఎగ్జామినేషన్స్కి సంబంధించి ఇది నోటిఫికేషన్ మీరు చూస్తున్నారు ఇక్కడ. చూడండి, కమెన్స్మెంట్ ఆఫ్ ఫైలింగ్ అప్లికేషన్స్ ఫ్రమ్ 1st April 2021 అంటే టుమారో మార్నింగ్ నుంచి ఇది స్టార్ట్ అవుతుంది. టైప్ రైటింగ్ ఎగ్జామినేషన్ డేట్స్ 22nd and 23rd of May 2021. Shorthand examination dates 29th May and 30th May 2021. 29th రోజు తెలుగు ఉర్దూ ఎగ్జామినేషన్స్ ఉంటాయి అండ్ 30th సండే రోజు మాత్రం ఇంగ్లీష్ షార్ట్ అండ్ ఆల్ గ్రేడ్స్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి. అండ్ ఫీ పేమెంట్ వితౌట్ పెనాల్టీ. చూడండి, ఇక్కడ ఫీ పేమెంట్ వచ్చేసి ఫీజు ₹650 ఉంది. ఇక్కడ సర్టిఫికేట్ ఫీ వచ్చేసి 600 ఉంది. లాస్ట్ డేట్ వచ్చేసి 24/4/2021 అంటే ఎగ్జాక్ట్లీ 24 డేస్ ఉంది మనకి ఈ రోజు నుంచి. ఇక్కడ ఫీజు ₹650 ఫర్ ఆల్ గ్రేడ్స్ ఏదైతే ఉందో ఇవి ఆల్ గ్రేడ్స్కి, అంటే టైప్ రైటింగ్ కావచ్చు, షార్ట్ హ్యాండ్ కావచ్చు, లోయర్, ఇంటర్మీడియట్, హయ్యర్ అండ్ హై స్పీడ్ గ్రేడ్స్ దేనికైనా ఈక్వల్ పే చేశారు ₹650. ఇక్కడ ₹600 సర్టిఫికేట్ ఫీ ఉంది, కన్ఫ్యూజ్ కావద్దు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ పెట్టారు చూడండి. క్యాండిడేట్స్ పాస్ సర్టిఫికేట్ విల్ బి ఇష్యూడ్ ఆఫ్టర్ పేమెంట్ ఆఫ్ ది certificate fee through online after declaration of results. My dear friends, కాబట్టి మీరు ఏదైతే ఈ లాగిన్ ఓపెన్ చేసి మీరు మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేస్తూ ఉన్నప్పుడు ₹650 కడితే సరిపోతుంది. మీకు రిజల్ట్స్ ఇష్యూ చేసిన తర్వాత, రిజల్ట్స్ డిక్లేర్ చేసిన తర్వాత మీరు ఒకరు పాస్ అయితే కనుక అప్పుడు మీరు ₹600 డీడీ సపరేట్గా కట్టిన తర్వాత మీకు సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారంట. కాబట్టి ఇది ఒక ఇన్స్ట్రక్షన్ కొత్తగా కనిపిస్తుంది ఇక్కడ. ఓకే, నెక్స్ట్. ఓకే, అయితే చెప్పాను కదా, ఫీ పేమెంట్ వితౌట్ పెనాల్టీ 24/4/2021. ఫీ పేమెంట్ పెనాల్టీ విత్ ₹400 అయితే 400 యాడ్ చేస్తే ₹1050 అవుతుంది. ఈ 600 యాజ్ ఇట్ ఉంటుంది. అది ఓన్లీ 2 days మాత్రమే ఇచ్చాడు, 26th April 2021. తాత్కాల్లో కట్టాలంటే ₹2000 ఫీజు, 600 రిజిస్ట్రేషన్ ఫీజ్, సర్టిఫికేట్ ఫీజ్. ఇది 30 April 2021 వరకు ఉంది. ఇంకొకటి ప్రీమియం తాత్కాల్ అంట, కాబట్టి ఇది ₹5000 ఉంది. ఈ 600 కామన్. బిఫోర్ ఎగ్జామినేషన్ డేట్ అండ్ టైం అంట, అంటే రేపు ఎగ్జామ్ ఉంది అంటే ఈ రోజు వరకు మనము ఈ ప్రీమియం తాత్కాల్లో ₹5000 కట్టేసి మనం ఎగ్జామ్ రాయొచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. బట్ అంతవరకు ఎవరు తెచ్చుకోరని అనుకుంటున్నాను నేను. ఓకే, ఇంకా మిగతావన్నీ జనరల్ ఇన్స్ట్రక్షన్స్, వాటి జోలికి మనం ఏమి వెళ్ళొద్దు, టైం వేస్ట్ అది. ఇక్కడ చూడండి, ఎలిజిబిలిటీ టైప్ రైటింగ్ ఇంగ్లీష్ కానీ, తెలుగు కానీ, హిందీ, ఉర్దూ లోయర్ గ్రేడ్ ఎగ్జామ్ రాయాలంటే ఎస్ఎస్సి క్వాలిఫై ఉండాలి. టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ ఆల్ లాంగ్వేజెస్ ఇంగ్లీష్, తెలుగు, హిందీ, ఉర్దూ హయ్యర్ ఎగ్జామ్ రాయాలంటే టైప్ రైటింగ్ లోయర్ గ్రేడ్ ఎగ్జామ్ పాస్ అయి ఉండాలి. లేదు అంటే గ్రాడ్యుయేషన్ పాస్ అయినా కూడా మీరు డైరెక్ట్ హయ్యర్ ఎగ్జామ్ రాసేసుకోవచ్చు. ఇది ఇక్కడ టైప్ రైటింగ్ హై స్పీడ్ రాయాలి అంటే కంపల్సరీ హయ్యర్ గ్రేడ్ పాస్ అయి ఉండాలి. టైప్ రైటింగ్ ఇంగ్లీష్ జూనియర్ గ్రేడ్ ఉంది. ఇక్కడ జూనియర్ గ్రేడ్ రాయాలి అంటే 7th క్లాస్ పాస్ అయి ఉండాలి. లేదు అంటే 8th క్లాస్ బోనాఫైడ్ సర్టిఫికేట్ పెడితే సరిపోతుంది. నెక్స్ట్, ఎలిజిబిలిటీ ఫర్ షార్ట్ హ్యాండ్ ఎగ్జామినేషన్స్. షార్ట్ హ్యాండ్ కూడా సేమ్ అట్నే ఉంటుంది. షార్ట్ హ్యాండ్ ఇంగ్లీష్లో రాయాలంటే ఎస్ఎస్సి క్వాలిఫికేషన్ ఉండాలి.
ఇంటర్మీడియట్ రాయాలి అంటే లోయర్ గ్రేడ్ పాస్ అయి ఉండాలి. లేదు డైరెక్ట్ హయ్యర్ కూడా రాయొచ్చు, ఇంటర్మీడియట్ కూడా రాయొచ్చు. ఏముండాలి, గ్రాడ్యుయేషన్ ఉంటే లోయర్ పాస్ కాకపోయినా కూడా, లోయర్ లేకపోయినా కూడా డైరెక్ట్ డిగ్రీ క్వాలిఫికేషన్స్ తోని ఇంటర్మీడియట్ కానీ హయ్యర్ కానీ డైరెక్ట్ మీరు అపియర్ కావచ్చు. ఇక్కడ షార్ట్ అండ్ హై స్పీడ్కి సంబంధించి హై స్పీడ్ రాయాలి అంటే కంపల్సరీ హయ్యర్ గ్రేడ్ పాస్ అయి ఉండాలి. మిగతా అన్ని జనరల్ చూడాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇచ్చాడు షార్ట్ హ్యాండ్ అండ్ టైప్ రైటింగ్ సంబంధించి. అవి జనరల్ మనకు అన్ని తెలిసిన విషయాలే కాబట్టి అవి మనం అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి ఎవాల్యుయేషన్ ఆఫ్ మార్క్స్ టైప్ రైటింగ్ లో కావచ్చు. అంటే ఫస్ట్ పేపర్లో పేపర్ 1 పేపర్ 2లో ఒక మిస్టేక్ పోతే ఎన్ని మార్క్స్ డిడక్ట్ చేస్తారు అనేది ఇక్కడ ఇచ్చాడు. టైప్ రైటింగ్ ఇంగ్లీష్లో ఫస్ట్ పేపర్లో ఒక మిస్టేక్ పోతే 2 మార్క్స్, సెకండ్ పేపర్లో 2.5 మార్క్స్ డిడక్ట్ చేస్తారంట. టైప్ రైటింగ్ తెలుగు కానీ హిందీ కానీ లోయర్ గ్రేడ్స్లో 1 మిస్టేక్ పోతే 4 మార్క్స్ కట్ చేస్తారు ఫస్ట్ పేపర్లో కానీ సెకండ్ పేపర్లో కానీ. అదేవిధంగా టైప్ రైటింగ్ తెలుగు హిందీ హయ్యర్ గ్రేడ్లో ఒక మిస్టేక్ పోతే 3 మార్క్స్ ఫస్ట్ పేపర్లో కానీ సెకండ్ పేపర్లో కానీ. అది గుర్తుంచుకోవాలి. షార్ట్ హ్యాండ్ విషయంలో చూడండి, షార్ట్ హ్యాండ్ ఇంగ్లీష్ ఉర్దూ ఆల్ గ్రేడ్స్. ఇక్కడ చూడండి 5% ఆఫ్ ఎర్రర్స్ ఆర్ ఒమిషన్స్ ట్రాన్స్క్రిప్షన్ ఏదైతే చేస్తారో ఓన్లీ 5% వరకే కన్సిడర్ చేస్తారంట. 5% కంటే ఎక్కువ మిస్టేక్స్ పోతే కనుక మీరు ఫెయిల్ అయిపోతారు అని చెప్పేసి అంటున్నారు అన్నట్లు. ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ లోయర్ గ్రేడ్ తీసుకుంటే కనుక ఇక్కడ మనకు 7 minutes డిక్టేషన్ ఉంటుంది, 80 words per minute అంటే మనకు 560 words ఉంటుంది. ఈ 560 డివైడెడ్ బై 100 ఈక్వల్ టు 5.6 ఇంటూ 5%. అంటే ఇక్కడ మనకు 5% ఇచ్చింది కాబట్టి మనం 5% రేషియోతో చూసుకుంటే 28 మిస్టేక్స్ వరకు ఉంటే పాస్ మార్క్స్ వస్తుంది. 28 మిస్టేక్స్ కంటే ఎక్కువ పోతే ఫెయిల్ అయిపోతారు ఇంకా ఇక్కడ. అదేవిధంగా షార్ట్ అండ్ ఇంటర్మీడియట్ హయ్యర్ హై స్పీడ్ చూడండి, ఇది లోయర్ గ్రేడ్ ఇక్కడ ఇది లోయర్ గ్రేడ్, ఇది లోయర్ గ్రేడ్ ట్రీట్ చేయండి. ఓకే, నెక్స్ట్ షార్ట్ అండ్ ఇంగ్లీష్ ఇంటర్మీడియట్ హయ్యర్ అండ్ హై స్పీడ్ గ్రేడ్స్ కి 4% ఎర్రర్స్ కన్సిడర్ చేస్తారంట. అయితే ఇంటర్మీడియట్ అంటే 100 words per minute కదా, 7 into 100 ఈక్వల్ టు 700 డివైడెడ్ బై 100 ఈక్వల్ టు 7 ఇంటూ 4% ఎర్రర్స్ అంటే 28 మిస్టేక్స్ వరకు ఇంటర్మీడియట్ అంటే 100 words per minute డిక్టేషన్ కి ట్రాన్స్క్రిప్షన్ లో పోవచ్చు. 28 మిస్టేక్స్ కంటే ఎక్కువ పోతే ఫెయిల్ అయిపోతారు. అదేవిధంగా హయ్యర్ అంటే 7 minutes ఇంటూ 120 words per minute అంటే టోటల్ 840 words ఉంటుంది, డివైడెడ్ బై 100 ఈక్వల్ టు 8.4 ఇంటూ 4% మిస్టేక్స్ ఎర్రర్స్. కాబట్టి ఇక్కడ 33.6 మిస్టేక్స్ అంటే 34 మిస్టేక్స్ వరకు ఆ ట్రాన్స్క్రిప్షన్ లో మిస్టేక్స్ పోవచ్చు. 34 కంటే ఎక్కువ మిస్టేక్స్ పోతే ఫెయిల్ అయినట్లుగా ట్రీట్ చేస్తాం. కాబట్టి ఇక్కడ షార్ట్ అండ్ తెలుగు కానీ షార్ట్ అండ్ లోయర్ తెలుగు లోయర్ హై స్పీడ్స్ తెలుగు హైయర్ ఇవన్నీ కూడా సేమ్ ఇదే రేషియోలో ఉంటుంది, ఇదే ఫార్ములాలో ఉంటుంది. కాబట్టి మీరు క్యాల్కులేట్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ లాగిన్ అడ్రస్ మీరు యాజ్ ఎ ప్రైవేట్ క్యాండిడేట్ గా లాగిన్ అడ్రస్ ఎక్కడైతే ఇక్కడ కనిపిస్తున్న లాగిన్ అడ్రస్ ని మీరు క్లిక్ చేసేస్తే మీరు మీ యొక్క డీటెయిల్స్ అన్ని దీంట్లో టైప్ చేసుకోవచ్చు. మిగతా అన్ని జనరల్ అన్ని చూడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఒక విషయం చూడండి, ఏదైతే మీరు మీ ఇన్ఫర్మేషన్ మొత్తం సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఒక అప్లికేషన్ నెంబర్ ఏదో వస్తుందంట. అప్లికేషన్ నెంబర్ మాత్రం మీరు నోట్ చేసుకొని పెట్టుకోవాలి, లేకపోతే ప్రింట్ తీసుకొని పెట్టుకోవాలి. అది ఫ్యూచర్లో మీరు ఒకవేళ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలని అనుకుంటే కనుక మీరు ఆ అప్లికేషన్ నెంబర్ ఉంటేనే అది వస్తుందంట. కాబట్టి ఈ అప్లికేషన్ నెంబర్ జాగ్రత్తగా మీరు పెట్టేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ ఇంకొకటి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్, ఆఫ్టర్ సబ్మిటింగ్ ద రిక్వైర్డ్ డాటా ద పేమెంట్ ఆప్షన్ విల్ బి డిస్ప్లేడ్. మీరు ఎక్కడైతే ఇక్కడ వెబ్సైట్ అడ్రస్ ఏదైతే చెప్పుకున్నామో ఈ వెబ్సైట్ అడ్రస్ లో మీ ఇన్ఫర్మేషన్ మొత్తం టైపింగ్ సబ్మిట్ చేసిన తర్వాత లాస్ట్ లో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం కరెక్ట్ అయితే కనుక మీకు అప్పుడు ఆన్లైన్ పేమెంట్ ఆప్షన్ అయితే కనిపిస్తుందంట. అప్పుడు మీరు ఆన్లైన్ పేమెంట్ చేసుకోవచ్చు.
త్రూ డెబిట్ కార్డ్ ద్వారా కానీ క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ఎట్లా అయినా చేసుకోవచ్చు. నెక్స్ట్ నెక్స్ట్ దిస్ ఈజ్ జనరల్, దిస్ ఈజ్ నాట్ అప్లికబుల్ ఫర్ ప్రైవేట్ క్యాండిడేట్స్. ఇవన్నీ జనరల్, ఇంకా ఓన్లీ ఇంపార్టెంట్ థింగ్స్ మాత్రమే చూద్దాం. ఇక్కడ ఏదో ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ కనిపిస్తుంది. షార్ట్ హ్యాండ్ క్యాండిడేట్స్ కెన్ అపియర్ డైరెక్ట్లీ బై అప్లయింగ్ ఆన్లైన్ అట్ sbtt.telangana.gov.in. షార్ట్ హ్యాండ్కి మాత్రం ఖచ్చితంగా మీరు ఒకవేళ ప్రైవేట్ క్యాండిడేట్ అప్లై చేసేసుకోవాలంటే చేసేసుకోవచ్చు డైరెక్ట్. ఫస్ట్ అటెంప్ట్ కూడా షార్ట్ హ్యాండ్ సంబంధించి మీరు డైరెక్ట్ ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. బట్ టైప్ రైటింగ్ మాత్రం ఫస్ట్ అటెంప్ట్ రాసేటప్పుడు ఖచ్చితంగా ఇన్స్టిట్యూట్ నుంచే ఫీజు కట్టేసి రాయాల్సి ఉంటుంది, డైరెక్ట్ మీరు రాయడానికి లేదు. బట్ షార్ట్ హ్యాండ్లో మాత్రం ఆ అవైలబిలిటీ ఉంది. ఫస్ట్ అటెంప్ట్ అయినా కూడా మీరు ప్రైవేట్ క్యాండిడేట్గా ఎగ్జామ్ రాయొచ్చు. ఇక్కడ ఒకటి ఇంకో ఇంపార్టెంట్ పాయింట్, కలర్ ఫోటో మాత్రమే పేస్ట్ చేయాలంట. ఐ మీన్ కలర్ ఫోటో మీరు అప్లోడ్ చేయాలి ఖచ్చితంగా, బ్లాక్ అండ్ వైట్ యాక్సెప్ట్ చేయాలి. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, ఇక్కడ చూడండి, ఒకవేళ మీరు అప్లై చేస్తున్నప్పుడు ఆన్లైన్లో మీ యొక్క క్వాలిఫికేషన్స్కి సంబంధించి అంటే ఎస్ఎస్సి కానీ డిగ్రీ కానీ మీ యొక్క డాటా ఆన్లైన్లో అవైలబుల్ లేకుంటే కనుక మీరు ఖచ్చితంగా అటెస్టెడ్ కాపీ అప్లోడ్ చేయాలంట. అంటే ఐ మీన్ ఎవరైతే లాంగ్ బ్యాక్ ఇప్పుడు రీసెంట్గా ఎస్ఎస్సి పాస్ అయిన వాళ్ళు బిఫోర్ 8 years 6 years అయితే వాళ్ళకి వస్తుండొచ్చు. దానికంటే ముందు ఒక 10 years 15 years దానికంటే ముందు పాస్ అయిన వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఆన్లైన్లో మేబీ ఉండకపోవచ్చు. అటువంటి వాళ్ళు ఎస్ఎస్సి కానీ డిగ్రీ కానీ అటెస్టేషన్ కాపీ చేయించి అప్లోడ్ చేయాలని చెప్పేసి చెప్తుంది, ఇది గుర్తుంచుకోవాలి మీరు. నెక్స్ట్, హౌ టు ఫైల్ ఆన్లైన్ అప్లికేషన్ ప్లీజ్ సీ ఇన్ ద గివెన్ వెబ్సైట్. ఏదైతే ఇక్కడ వెబ్సైట్ అడ్రస్ కనిపిస్తుందో అది క్లిక్ చేస్తే మీరు ఏ విధంగా అప్లోడ్ చేయాలి, ఏ విధంగా టైప్ చేయాలి, మీ డీటెయిల్స్ అన్ని దాంట్లో క్లియర్గా ఉన్నాయి, అది మీరు తెలుసుకోవచ్చు అది క్లిక్ చేసేసి. ఇంకొకటి హెల్ప్ డెస్క్ నెంబర్ అని ఉంది, ఇక్కడ ఒక నెంబర్ కనిపిస్తుంది కదా, మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక బోర్డుకి ఫోన్ చేసి ఎస్బిటికి ఫోన్ చేసి ఈ నెంబర్కి అడిగితే వాళ్ళు మీ యొక్క డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేస్తారు. ఇంకా మిగతా అన్ని జనరల్ ఇవి. ఇక్కడ చూడండి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్, ఇది షార్ట్ హ్యాండ్కి సంబంధించింది కాదు, టైప్ రైటింగ్కి సంబంధించింది. ఎవరైతే టైప్ రైటింగ్ ఇన్స్టిట్యూట్ ప్రిన్సిపల్స్ వాళ్ళకి సంబంధించింది వాళ్ళు ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా న్యూ టైప్ రైటింగ్ రిబ్బన్స్ అయితే ఏదైతే టైప్ రైటింగ్ మెషిన్స్కి న్యూ టైప్ రైటింగ్ రిబ్బన్స్ అయితే వాళ్ళు అక్కడ పెట్టాలంట, మార్చాలంట న్యూ రిబ్బన్స్ ఎగ్జామినేషన్ టైంలో, లేకపోతే అది 0 marks వచ్చే ఛాన్సెస్ ఉందని ఏదో ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. కాబట్టి అది టైప్ రైటింగ్ సంబంధించింది, అది షార్ట్ హ్యాండ్కి సంబంధం లేదు. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకోటి ఇంపార్టెంట్, ఎవరైతే ప్రైవేట్ క్యాండిడేట్గా అప్లై చేసి ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఐడెంటిటీ ప్రూఫ్ తీసుకొని వెళ్ళాలంట. ఆధార్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాన్ కార్డు కానీ, ఇంకేమైనా అటువంటి ఐడెంటిఫికేషన్ ప్రూఫ్స్ గవర్నమెంట్ ఇష్యూ చేసింది అంటే గవర్నమెంట్ ఇష్యూ చేసింది ఖచ్చితంగా ఏదో ఒకటి తీసేసుకొని వెళ్ళాలి ఎగ్జామ్కి, లేకపోతే వాళ్ళు అలో చేయరు ఎగ్జామినేషన్ హాల్లోకి, అది గుర్తుంచుకోవాలి. ఇక మిగతావన్నీ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ. కాబట్టి ఇదంతా నోటిఫికేషన్కి సంబంధించి రేపటి నుంచి మీరు ఇది ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు డియర్ ఫ్రెండ్స్. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్.